నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ నందు ద సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్టీపీఎస్ అసోసియేషన్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత అసోసియేషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఇంజనీరింగ్ డే వేడుకలను ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు పాల్గొన్నారు. నుడా చైర్మన్ మాట్లాడుతూ మన దేశానికి గర్వకారణమైన ఇంజనీర్ కీర్తి శేషులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీరింగ్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ జుబేర్ ఉద్దీన్, ట్రెజరర్ గోపీనాథ్, అసోసియేషన్ సభ్యులు, ఇంజనీర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీర్ అంతా కలిపి ఆయన పేరుతో ఒక ప్రోగ్రాం జరపడం అలవాటు. 55 మందితో స్టార్ట్ అయింది, ఈరోజు 300 పైగా వచ్చారు. నెక్స్ట్ ఇయర్కి 600, 500 నుంచి 600 కావాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను. అలాగా సివిల్ ఇంజనీర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వారికి తోడుగా ఉంటానని, వారికే నేను ఎప్పుడు అధికారులకే సపోర్ట్ చేస్తాను. చాలా ఉన్నటువంటి అది వీక్నెస్ ఇంకోటి నాకు తెలియదు. తప్పకుండా వారు ఇంకా డెవలప్ కావాలని, ఈరోజు విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చాలు. ఆయన భారతరత్న అవార్డు పొందడం ఆనాడే కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్టు కట్టి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి మహానుభావుడు. ఆయన ఎవరో కాదు, మనవాడు, మన తెలుగువాడు. ఒక్క జిల్లా, ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు కర్ణాటక. మన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అనేక ప్రాజెక్టులు ఆనాడు కట్టాడు. ఈరోజు మన అధ్యక్షుల వారు చెప్పారు, ఈరోజు అమరావతికి ఎంతోమంది డిజైన్ చేస్తారు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, యంత్రాలు వచ్చేసినాయి. ఆనాడు రోడ్లు లేవు, యంత్రాలు లేవు, టెక్నాలజీ లేవు. అయినా హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదలు వచ్చి 15 మంది చనిపోతే ఆనాడు వందలాది మంది నిరాశలైతే ఆ మహానుభావుడిని నైజాంరావు పిలిపిస్తే ఒకటే ఆయన స్కెచ్ చేశాడు. మూసీ నది కట్టి నీళ్లు బయటికి రాకుండా అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినటువంటి మహానుభావుడు ఆయన. పాత బస్తీలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందంటే, ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుణ్యం. కానీ ఈరోజు కొంతమంది అయితే కట్టిన సంవత్సరానికే పోతాం. కానీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆ మహానుభావుడిని గుర్తిస్తూ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు, నా తమ్ముళ్ళు, నా సోదరులు ఆ ప్రోగ్రాం చేసేవారంటే మరొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లందరూ కూడా మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కావాలని, అంత పేరు తెచ్చుకోవాలని నేను నమ్మిన బాబాకి కోరుకుంటున్నాను. ఇంజనీర్స్ డే సెలబ్రేషన్కి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 55 మందితో ఈ యొక్క అసోసియేషను ఇదే మినర్వా గ్రాండ్లో మే 1వ తారీఖున ప్రారంభించాం. ఈ అసోసియేషను దాదాపు 100 మంది పైచులుగా అనేక మంది ఇంజనీర్లు అందరూ కలిసి ఇప్పుడు అందరూ కుటుంబాలతో కలిసి ఇంజనీర్స్ డేని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకాలను జరుపుకుంటున్నాం. దానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా వచ్చే సంవత్సరం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున ఇదే పాయింట్లో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ అవార్డు, బెస్ట్ ఇంజనీర్ అవార్డు కూడా ప్రకటించుకొని వారందరికీ మన అసోసియేషన్ తరఫున మెమండర్స్, పురస్కారాలు ఇచ్చి అందరినీ సత్కరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ మేము ఈ ఇంజనీర్స్ డే 58th ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మనకు. ఆయన చేసిన ప్రాజెక్టులు కానీ, ఆయన చేసిన ఆనకట్టల ప్రాజెక్టులు కానీ వరదలు రాకుండా ఎట్టా నిలపాలా అని చెప్పి
ఆయన చేసిన డిజైన్లు కానీ ఈరోజు మేము మరవలేము. అలాగే ఆయన ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక్కడ భారతరత్న అవార్డే కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనకి చాలా అవార్డులు ఇచ్చి ఉన్నారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపించిన దారిలోనే మా ఇంజనీర్స్ అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. పండుగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని తలుచుకుంటూ మేము స్పోర్ట్స్ డే కూడా చేసాం. స్పోర్ట్స్ డే చేసి ఒక మంచి కుటుంబం అందరూ ఒక కలిసి కట్టుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనం ఈ ప్రోగ్రాం చేసుకొని వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చాలా సంతోషకరమైన ఇది. అలాగే మన ఇంజనీర్స్ అందరూ ఈరోజు మేము తక్కువ కాలంలో ప్రారంభించాం. మేలో సార్ చెప్పినట్టు ప్రారంభించి ఈరోజు 98 మెంబర్స్ లాగా మేము ఏర్పడి అందరూ కలిసి కట్టుగా మేము వెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు వచ్చినా మన నెల్లూరు సిటీని మనం సుందరంగా తీర్చిదిద్దే పనిలో మేము ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రాజెక్టులు కానీ చాలా మన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్లు నెల్లూరుని చాలా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాం. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేగా మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఇంజనీర్గా ఆయన ఉన్న ఈ దేశంలో నేను కూడా ఇంజనీర్గా ఉన్నందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ప్రఖ్యాతిగా వ్యక్తి. నేను కూడా ఇంజనీర్ అయినందుకు గర్విస్తాను. మేము ఈ ఇంజనీర్ అసోసియేషన్ని స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించాము. దానికి మా మిత్రులు మాకెంతో సహకరించి మేము వెళ్ళినప్పుడు బాగా స్పందించి ఈరోజు మేము దగ్గర 98 మందితో ఉన్నామంటే మా అందరి యొక్క సమిష్టి కృషి. ప్రతి ఒక్క ఇంజనీరు వారు ఎంతో కృషి వాళ్ళ అసోసియేషన్ కోసం వాళ్ళు శ్రమించారు. మేము ఈరోజు ఈ ఇంజనీర్ యొక్క సరదాగా సంతోషంగా గడుపుతున్నామంటే ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క కృషి అందరం కలిసి ఇలాగే ఉండాలని ఇలాగే ఉంటామని అలాగే ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ అలాగే ముందుకు సాగిపోతామని ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎంతగానో అనుకూలంగా ఉంది. పాలనపుల విషయంలో కానీ మాకు అభివృద్ధి ఇచ్చే విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.